హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని ఆకాశం మేఘావృతమైంది. ఉదయం 8 గంటల సమయం. సూర్యుడు మబ్బుల వెనుక దాగినట్టే వెన్నెల మనసులోని ఆనందం కూడా ఎప్పుడో కనుమరుగైపోయింది. జూబ్లీ హిల్స్లోని ఆ చిన్న అపార్ట్మెంట్ కిటికీ పట్టుకొని బయట పడుతున్న చినుకులను చూస్తుంది వెన్నెల. ఆ చినుకులు ఆమె కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లకు పోటీ పడుతున్నట్లు ఉన్నాయి. వెన్నెల ఇంకా తయారవ్వలేదేంటి? వాళ్ళు వచ్చే టైం అవుతుంది. వెనక నుంచి ఆమె తల్లి సుజాత గొంతు వినిపించింది. ఆ పిలుపులో ఆందోళన, ఆజ్ఞ రెండు ఉన్నాయి. వెన్నెల నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా మంచం మీద పట్టుచీర, నగలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఆమెకు ఆభరణాల్లా కాకుండా బంధించబోయే సంఖ్యలలా అనిపించాయి. అమ్మా ప్లీజ్, నాతో ఒక్కసారి మాట్లాడవా? నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. నాకు జాబ్ చేయాలని ఉంది. సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాను కదా. వెన్నెల గొంతులో వణుకు. సుజాత నిట్టూర్చింది. దగ్గరకు వచ్చి వెన్నెల చేతిని పట్టుకుంది. అవన్నీ పెళ్ళయ్యాక చేసుకోవచ్చులే తల్లి. వచ్చిన సంబంధం సామాన్యమైంది కాదు. వాళ్ళు చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. అంత పెద్ద ఇంటి కొడలు అవుతూ ఉంటే వద్దంటావేంటి? మీ నాన్న మాట వినరు. ఇప్పటికే 3 పెళ్లి సంబంధాలు చూసి వెళ్ళిపోయారు. ఈ సంబంధమైన కుదరకపోతే మా పరువు పోతుంది. నా ఆశల కంటే మీకు పరువే ముఖ్యమా అమ్మా? వెన్నెల సూటిగా అడిగింది. సుజాత జవాబు చెప్పలేక తలదించుకుంది. త్వరగా రెడెవ్వు అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది. వెన్నెల అద్దంలో తన్ని తాను చూసుకుంది. 23 ఏళ్ల వయసు, అందమైన కళ్ళు, కానీ వాటి నిండా దిగులు. ఎంటెక్ గోల్డ్ మెడలిస్టు, కానీ ఆ డిగ్రీలన్నీ ఇప్పుడు ఆ పట్టుచీర కింద నలిగిపోతున్నాయి. అదే సమయం గచ్చిబౌలిలోని ఒక బ్రహ్మాండమైన విల్లా. అర్జున్, యూ కాంట్ డూ దిస్ టు మీ. గట్టిగా అరుస్తూ ఫోన్ కట్ చేశాడు అర్జున్ చక్రవర్తి. అతని చక్రవర్తి ఇండస్ట్రీకి యువ సీఈఓ. 27 ఏళ్ళు, 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, మొహంలో ఎప్పుడు సీరియస్నెస్. బిజినెస్ ప్రపంచంలో అర్జున్ అంటే ఒక బ్రాండు. కానీ ఇంట్లో ఏమైంది నాన్న అంత కోపం? అర్జున్ తల్లి గాయత్రి కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది. మామ్, ఈ పెళ్లి గోల ఏంటి? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకు బిజినెస్ విస్తరించడానికి ఇంకా చాలా టైం కావాలి. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు పెటాకులు నాకు సెట్ కావు. అర్జున్ చిరాగ్గా ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ అన్నాడు. అర్జున్, నీకు 27 ఏళ్ళు వచ్చాయి. మీ నాన్నగారి ఆరోగ్యం చూస్తున్నావుగా. ఆయనకి హార్ట్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి నిన్ను ఒక ఇంటివాడిని చేయాలని ఎంత ఆశపడుతున్నారో నీకు తెలుసు. అమ్మాయి చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు మన కంపెనీలో ఒకప్పుడు అకౌంటెంట్గా పనిచేశారు. చాలా నిజాయితీ గల కుటుంబం. ఒక్కసారి వెళ్ళి చూడు, గాయత్రి బతిమలాడింది. మామ్, ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్. డాడీ హెల్త్ బాగుంది. కేవలం నా మెడకు తాళి కట్టించడానికి మీరు ఆడుతున్న డ్రామా ఇది. అర్జున్ నిర్మోహమాటంగా అన్నాడు. అప్పుడే అక్కడికి చక్రవర్తి గారు వీల్ చైర్లో వచ్చారు. ఆయన మొహంలో గాంభీర్యమున్న, కళ్ళల్లో నీరసం కనిపిస్తుంది. అర్జున్, నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు. ఈ కంపెనీ నీ చేతుల్లో పెట్టాను. నువ్వు దాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లావు. కానీ నా చివరి కోరికని బతుకుండగానే నా మనవన్న మనవరాలను ఎత్తుకోవాలని కాదు, కనీసం నీ పెళ్లి చూడాలని ఉంది. ఆ అమ్మాయి వెన్నెల పేరుకు తగ్గట్టే ఉంటుంది. వెళ్ళి చూడు, నచ్చకపోతే అప్పుడు వద్దు అని చెప్పు. చక్రవర్తి గారు దగ్గుతూ చెప్పారు. అర్జున్ తన తండ్రి వైపు చూశాడు. ఆయన్ని అలా చూస్తూ ఉంటే గుండెలో ఎక్కడో చిన్న కలుక్కుమంది. బిజినెస్ డీల్స్లో ఎంత కఠినంగా ఉన్నా తండ్రి అంటే అర్జున్కి గౌరవం, ప్రేమ. సరే డాడ్, వెళ్తాను, కానీ నాకు అమ్మాయి నచ్చకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తాం. అక్కడ మొహమాటం అనే ప్రసక్తే లేదు. అర్జున్ కండిషన్ పెట్టాడు. సరే నాయనా, నీ ఇష్టం అన్నారు చక్రవర్తి గారు మనసులో నవ్వుకుంటూ. వెన్నెల వాళ్ళ ఇల్లు చిన్నదైనా కలకల్లాడుతుంది. కానీ ఆ కలలో కృత్రిమత్వం ఉంది. వెన్నెల తండ్రి రాఘవయ్య గారు ఆతృతగా అటు ఇటు తిరుగుతున్నారు. సుజాత, స్వీట్స్ రెడీనా? వాళ్ళు వచ్చేస్తున్నారు. కార్ గేట్ దగ్గరకు వచ్చేసింది. రాఘవయ్య గారు కేక వేశారు. గదిలో ఉన్న వెన్నెల గుండె వేగం పెరిగింది. తన జీవితాన్ని ఎవరో నిర్ణయించడానికి వస్తున్నారు. తనకంటూ ఒక ఉనికి లేదా? తను ఒక వస్తువా?
కళ్ళనీళ్లు తుడుచుకొని మొహానికి పొడరద్దుకుంది. అద్దంలో చూసుకొని, నేను ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు, ఎలాగైనా ఆ అబ్బాయికి చెప్పేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. బయట హారన్ మోగింది. 2 ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. అర్జున్, గాయత్రి, చక్రవర్తి గారు, మరికొందరు బంధువులు దిగారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంత పెద్ద ఆస్తిపరులు ఈ చిన్న ఇంటికి సంబంధం కోసం రావటం అందరికీ విడ్డూరంగా ఉంది. రాఘవయ్య గారు ఎదురెళ్ళి సాధారణంగా ఆహ్వానించారు. రండి బాబు, రండి సార్, మా గడప పావనమైంది. అర్జున్ కళ్ళజోడు తీసి ఇల్లుని ఒకసారి పరిశీలించాడు. చిన్న హాలు, పాత ఫర్నిచర్, కానీ శుభ్రంగా ఉంది. అతని చూపుల్లో ఎక్కడ చులకన భావం లేదు, కానీ ఆసక్తి కూడా లేదు. ఇది కేవలం తండ్రి కోసం చేస్తున్న ఒక పని అంతే. లోపల కూర్చున్న తర్వాత కాసేపు కుశల ప్రశ్నలు జరిగాయి. అమ్మాయిని పిలవండి, గాయత్రి గారు అడిగారు. వెన్నెల మెల్లగా గదిలోంచి బయటకు వచ్చింది. పచ్చని పట్టు చీరలో తల వంచుకొని నడుస్తున్న ఆమెను చూడగానే గాయత్రి గారి కళ్ళలో మెరుపు వచ్చింది. లక్ష్మీదేవిలా ఉంది అనుకున్నారు మనసులో. అర్జున్ తల తిప్పి చూశాడు. అతని చూపు వెన్నెల మీద పడింది. ఆమె అందంగా ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఆ ముఖంలో ఏదో తెలియని బాధ, నిరసన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక బిజినెస్ మ్యాన్గా మనుషుల ముఖ కవలికలు చూడడం అర్జున్కి వెన్నతో పెట్టిన విద్య. ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు అని అతనికి అర్థమైపోయింది. ఆశ్చర్యంగా అది అతని కోపం తెప్పించలేదు, బదులుగా ఒక చిన్న రిలీఫ్ ఇచ్చింది. హమ్మయ్య, తను కూడా నో చెప్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నాడు. వెన్నెల వచ్చి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది. అమ్మా వెన్నెల, నీ పేరుకు తగ్గట్టే చాలా బాగున్నావు, గాయత్రి గారు మెచ్చుకున్నారు. వెన్నెల బలవంతంగా చిన్న నవ్వు నవ్వింది. బాబు, అర్జున్, మీరిద్దరు కాసేపు మాట్లాడుకుంటారా? రాఘవయ్య గారు వినయంగా అడిగారు. అర్జున్ లేచి నిలబడ్డాడు. షూర్ అన్నాడు. వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇదే ఛాన్స్, తన మనసులో మాట చెప్పేయాలి. ఆమె అర్జున్కి దారి చూపిస్తూ మేడ మీద ఉన్న చిన్న బాల్కనీ వైపు తీసుకెళ్ళింది. బాల్కాన్లో చల్లటి గాలి వీస్తుంది, కానీ వారిద్దరి మధ్య వాతావరణం వేడిగా ఉంది. అర్జున్ రైలింగ్ మీద చేతులు ఆడించి సూటిగా వెన్నెల వైపు తిరిగాడు. చూడు వెన్నెల, నీకు మొహమాటం ఉందేమో, కానీ నాకు లేదు. నేను స్ట్రైట్గా మాట్లాడతాను. వెన్నెల తల ఎత్తి అతన్ని చూసింది. అతని గొంతులో గాంభీర్యం ఆమెని భయపెట్టలేదు, ధైర్యాన్ని ఇచ్చింది. చెప్పండి, అంది వెన్నెల. నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అర్జున్ బాంబు పేల్చాడు. వెన్నెల కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆ వెంటనే ఆనందం మెరిశాయి. ఆ మొహంలో అప్పటిదాకా ఉన్న మబ్బులు విడిపోయినట్లు అనిపించింది. నిజంగానా? ఆతృతగా అడిగింది. అర్జున్ ఆమె రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయాడు. అవును, నాకిప్పుడు కెరియర్ ముఖ్యం. నా డాడీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వచ్చాను. నీ మొహం చూస్తూ ఉంటే నీకు కూడా ఇష్టం లేనట్లే ఉంది, రైట్? అవును, వెన్నెల గబగబా చెప్పేస్తుంది. నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది, ఏదైనా సాధించాలి. పెళ్లి చేసుకుని వంటింటికి పరిమితం అవ్వటం నాకు ఇష్టం లేదు. అర్జున్ చిన్నగా నవ్వాడు. అది చాలా అరుదైన నవ్వు. గుడ్, మన ఇద్దరి థాట్స్ కలిశాయి. సో డీల్ ఏంటంటే, కిందికి వెళ్ళాక నీకు నేను నచ్చలేదని చెప్పు, లేదా నేనే చెప్తాను నీకు నా లైఫ్ స్టైల్ సెట్ అవ్వదని. ఏమంటావు? నేను చెప్పలేను, మా నాన్నగారు తట్టుకోలేరు. మీరే చెప్పండి ప్లీజ్, మీకు నేను నచ్చలేదని చెప్పండి, వెన్నెల అభ్యర్థించింది. ఫైన్, నో ప్రాబ్లం, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అని అర్జున్ చేతిని ముందుకు చాచాడు. వెన్నెల సంతోషంగా అతని చేతిని అందుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు. ఇద్దరు ఒక అవగాహనకు వచ్చామన్న తృప్తితో కిందకు దిగారు. వెన్నెలకి గాల్లో తేలుతున్నట్టు ఉంది. పీడకల వదిలిపోయిందనుకుంది, కానీ విధి మరలా తలిచింది. వారి మెట్లు దిగి హాల్లోకి వచ్చేసరికి అక్కడ వాతావరణం మారిపోయింది. రాఘవయ్య గారు కన్నీళ్లతో చక్రవర్తి కాళ్ళ మీద పడబోతున్నారు. చక్రవర్తి గారు ఆయన్ని వారించి గట్టిగా హత్తుకున్నాడు. సుజాత గారు ఆనందంతో ఏడుస్తున్నారు. గాయత్రి గారు స్వీట్లు అందరికీ పంచుతున్నారు. ఏమైంది? అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు. చక్రవర్తి గారు అర్జున్ దగ్గరకు వచ్చి అతని భుజం తట్టాడు. అర్జున్, నేను రాఘవయ్య గారికి మాట ఇచ్చేశాను. వచ్చే నెలలోని ముహూర్తం.
పంతులు గారికి ఫోన్ చేసి డేట్ కూడా ఫిక్స్ చేయమన్నాను. వాట్ డాడ్, నేనింకా అమ్మాయితో మాట్లాడి అర్జున్ గట్టిగా అరవబోయాడు. అర్జున్ చక్రవర్తి గారు కళ్ళతో వారించారు. ఆ తర్వాత గొంతు తగ్గించి, రాఘవయ్య గారు తన ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఈ పెళ్లి చేయాలనుకున్నారు. ఆయనకున్న అప్పులన్నీ నేను తీరుస్తానని, వెన్నెలను తన కూతుర్లా చూసుకున్నానని మాట ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నో చెప్తే ఆయన గుండె ఆగిపోవచ్చు. ఆయనకు ఆల్రెడీ బీపీ హైలో ఉంది. అర్జున్ రాఘవయ్య గారి వైపు చూశాడు. ఆయన చేతులు జోడించి అర్జున్ వైపు దీనంగా చూస్తున్నారు. బాబు, నా కూతురు అదృష్టవంతురాలు. మీలాంటి రాకుమార్ దొరకటం దాని పుణ్యం. దాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. వెన్నెల వైపు చూశాడు అర్జున్. ఆమె షాక్లో రాయిలా నిలబడిపోయింది. ఇందాకటి సంతోషం ఆవిరైపోయింది. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు రిజెక్ట్ చేస్తాన్నావు కదా అన్నట్టు ఆమె చూపులు అర్జున్ని నిలదీస్తున్నాయి. అర్జున్ గొంతులో మాటలు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు తను నాకు ఇష్టం లేదు అంటే ఇక్కడ ఒక పెద్ద డ్రామా జరగటమే కాదు, ఒక తండ్రి పరువు, ప్రాణం రెండు పోతాయి. బిజినెస్లో ఎన్నో రిస్కులు తీసుకున్న అర్జున్ ఈ ఎమోషనల్ ట్రాప్లో ఇరుక్కపోయాడు. అతను కోపంగా పిడికిలి బిగించాడు. చక్రవర్తి గారి వైపు చూసి, డాడ్, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. అంటే పెళ్ళికి ఓకే కదా బాబు? రాఘవయ్య గారు అమాయకంగా అడిగారు. అందరూ అర్జున్ వైపు చూస్తున్నారు. వెన్నెల ఊపిరి బిగపట్టి చూస్తుంది. అర్జున్ ఒక క్షణం వెన్నెల వైపు చూశాడు. తర్వాత కళ్ళు మూసుకొని సరే అన్నాడు భారంగా. ఆ మాట వినగానే వెన్నెల తల తిరిగి పన్నంత పనైంది. ఆమె నమ్మలేకపోతుంది. నన్ను మోసం చేశాడు అనుకుంది. అర్జున్ వేగంగా బయటకు నడిచాడు. కార్ దగ్గరకు వెళ్ళి డోర్ని గట్టిగా బాది లోపల కూర్చున్నాడు. అద్దంలోంచి వెన్నెల వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు దుఃఖం లేదు, ద్వేషం ఉంది. అలా ఇద్దరి ఇష్టం లేకుండానే ఒక బంధం ముడిపడింది. అది ప్రేమ బంధం కాదు, ఒక యుద్ధానికి నాంది. అర్జున్ కారు హైవే మీద వేగంగా దూసుకుపోతుంది. స్టీరింగ్ మీద ఉన్న అతని చేతులు కోపంతో వణుకుతున్నాయి. పక్కన సీట్లో కూర్చున్న చక్రవర్తి గారు మౌనంగా బయటకు చూస్తున్నారు. కారులో నిశ్శబ్దం రాబోయే తుఫానుకు సంకేతంలా ఉంది. విల్లా గేట్లు తెరుచుకొని కారు లోపలికి వెళ్ళగానే కారు ఆగిందన్న మాటే గాని దిగాడు. నేరుగా హాల్లోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు. వెనకాల చక్రవర్తి గారు, గాయత్రి గారు వచ్చారు. అర్జున్, గాయత్రి గారు పిలవబోయారు. వద్దు మామ్, ఈరోజు ఎవరు నాతో మాట్లాడొద్దు. అర్జున్ గట్టిగా అరిచాడు. అతను సూటిగా చక్రవర్తి గారి కళ్ళల్లోకి చూశాడు. డాడ్, మీరు చేసింది బిజినెస్ డీల్ అనుకున్నారా? ఒక మనిషి జీవితంతో ఆడుకున్నారు. ఆ అమ్మాయికి నేను నో చెప్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేనే మోసగాన్ని అయ్యాను. చక్రవర్తి గారు నెమ్మదిగా సోఫాలో కూర్చున్నారు. అర్జున్, కోపం తగ్గించుకో. నేను చేసింది నీ మంచికి. రాఘవయ్య గారు చాలా మంచి మనిషి. ఆయన కూతురు వెన్నెల గుణవంతురాలు. ఆ ఇంటి పరిస్థితి నీకు తెలియదు. రాఘవయ్య గారు అప్పుల్లో కూరుకుపోయారు. ఇంటిని వేలం వేసే స్థితికి వచ్చారు. నేను ఆ అప్పులన్నీ తీర్చేస్తానని, ఆయన కూతుర్ని కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాను. ఒకవేళ నువ్వు నో చెప్పి ఉంటే ఆ కుటుంబం రోడ్డున పడేది. అర్జున్ షాక్ అయ్యాడు. అంటే మీరు ఆ అమ్మాయిని కొన్నారా డాడ్? వారి అప్పులు తీర్చి దీనికి బదులుగా పెళ్లి చేసుకున్నారా? ఇది ఇంకా అసహ్యంగా ఉంది. అది సాయం అర్జున్, వ్యాపారం కాదు. నువ్వు అమ్మాయిని చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, వారి కుటుంబం నిలబడుతుంది. నా ఆరోగ్యం గురించి పక్కన పెడితే ఒక తండ్రిగా నీకు సరైన జోడిని వెతకాను అనే తృప్తి నాకు మిగులుతుంది. చక్రవర్తి గారు స్థిరంగా చెప్పారు. అర్జున్ తల పట్టుకున్నాడు. అతనికి ఇదంతా ఒక ఉచ్చులా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళే దారి లేదు. సరే, మీరు గెలిచారు. ఈ పెళ్లి జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి డాడ్, నా మనసులో అమ్మాయికి ఎప్పటికీ స్థానం ఉండదు. కేవలం ఈ ఇంటి కోడలుగా మాత్రమే ఉంటుంది, నా భార్యగా కాదు అని కఠినంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అటువైపు వెన్నెల ఇల్లు పండగ వాతావరణంలో ఉంది. కానీ వెన్నెల గది మాత్రం శ్మశాన నిశ్శబ్దంతో ఉంది. మంచం మీద బోర్ల పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది వెన్నెల. సుజాత గారు లోపలికి వచ్చారు. ఏంటే ఇది? పెళ్లి కుదిరిన ఆనందంలో ఉండవలసిన దానివి ఇలా ఏడుస్తున్నావేంటి? కింద నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా?
అయిన బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. అర్జున్ బాబు దేవుళ్ళ మన ఇంటికి వచ్చాడు. వెన్నెల తల ఎత్తి ఎర్రబన్న కళ్ళతో తల్లిని చూసింది. అమ్మా, అతడు దేవుడు కాదు, మోసగాడు. నాకిష్టం లేదని చెప్పిన మాట మార్చాడు. నన్ను మోసం చేశాడు. నోర్ముయి, సుజాత గారు గద్దించారు. పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం అది. నీకేం తక్కువ వాళ్ళకి? కోట్ల ఆస్తి, అంత అందగాడు. నీకు ఇంకేం కావాలి? నీ సివిల్స్ పిచ్చి పక్కన పెట్టు. నీ ప్రవర్తన వల్ల మీ నాన్నగారికి ఏమైనా అయితే జీవితాంతం నువ్వు ఏడవలసి వస్తుంది. మర్యాదగా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ ఉండు అని చెప్పి విసురుగా వెళ్ళిపోయారు. వెన్నెలకు అర్థమైంది తన బాధను విని నాదుడే లేడు. అర్జున్ ఎందుకు అలా చేశాడో ఆమెకు తెలియదు. కానీ ఆ క్షణం నుంచి ఆ మనసులో అర్జున్ మీద అసహ్యం మొదలైంది. నన్ను ఓడించాడు, నా ఆశల్ని తొక్కేశాడు అని అనుకుంది. ఆ తర్వాత రోజులు వాయు వేగంతో గడిచిపోయాయి. నిశ్చితార్థం, పెళ్లి పనుల హడావిల్లో వెన్నెల ఒక బొమ్మలా మారిపోయింది. ఎవరు ఏ చెప్తే చేసేది. చీరలు ఎంచుకోమంటే ఏదో ఒకటి చూపించింది. నగలు పెడితే మౌనంగా అలంకరించుకుంది. నిశ్చితార్థం రోజు అర్జున్ చాలా రిచ్గా తయారయ్యాడు. కాని మొహంలో చిరునవ్వు లేదు. వెన్నెల వైలెట్ కలర్ లెహంగాలో దేవకన్యలా ఉంది. కానీ ప్రాణం లేని శిల్పంలా ఉంది. రింగులు మార్చుకునే సమయం వచ్చింది. అర్జున్ వెన్నెల వేలికి రింగు తొలుగుతూ ఉన్నప్పుడు వెన్నెల అతని కళ్ళలకు సూటిగా చూసింది. ఆ చూపుల్లో ప్రశ్నలు, కోపమున్నాయి. అర్జున్ ఆ చూపులను తట్టుకోలేక పక్క తిప్పుకున్నాడు. అతని చేతి స్పర్శ ఆమెకు ముళ్ళులా గుచ్చుకుంది. వెన్నెల వంతు వచ్చింది. ఆమె వణుకుతున్న చేతులతో రింగును అర్జున్ వేలికి తొలగింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఫోటోగ్రాఫర్స్ ఫ్లాష్ లైట్లు వారి మొహాల మీద పడ్డాయి. కానీ ఆ వెలుగు వారి హృదయాల్లో ఉన్న చీకటిని పోగొట్టలేకపోయింది. కంగ్రాట్స్ మిస్టర్ లయర్, వెన్నెల ఎవరికి వినిపించకుండా గొనుగుతున్నట్టు అంది. అర్జున్ పక్కన ఫోటోకి పోజ్ ఇస్తూ అర్జున్ ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. పరిస్థితులు నీకు తెలియవు వెన్నెల, జడ్జ్ చేయకు అన్నాడు పంటి బిగువుగా. నా జీవితాన్ని నాశనం చేయడానికి మీకేం అధికారం ఉంది? ఆమె కన్నీళ్లు ఆపుకుంటూ అడిగింది. స్మైల్ ప్లీజ్, ఫోటోగ్రాఫర్ అరిచాడు. ఇద్దరు బలవంతంగా పెదాలు సాగదీశారు. ఆ నవ్వెనక ఉన్న విషాదం ఆ కెమెరా లెన్స్కి చిక్కలేదు. పెళ్లి రోజు హైదరాబాద్లోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్. అలంకరణలు కన్నుల పండగగా ఉన్నాయి. వందల మంది అతిథులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వచ్చారు. చక్రవర్తి గారు గర్వంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. మండపంలో అర్జున్ కూర్చుని ఉన్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. కాసేపటికి వెన్నెలని మేనమామల బుట్టలు తీసుకువచ్చారు. బంగారు వర్ణం పట్టుచీరలో ఒంటి నిండా ఆభరణాలతో వెన్నెల మెరిసిపోతుంది. కానీ తెర చాటున ఉన్న ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. జీలకర్ర బెల్లం పెట్టే సమయం, సుముహూర్తం అంటూ పురోహితుడు గట్టిగా మంత్రం చదివాడు. అర్జున్ వెన్నెల తల మీద జీలకర్ర బెల్లం పెట్టారు. వెన్నెల కూడా యాంత్రికంగా అర్జున్ తల మీద చేయి పెట్టింది. ఆ స్పర్శతో ఇద్దరిలోనూ ఒక తెలియని ప్రకంపన వచ్చింది. ఇది కేవలం ఆచారం కాదు, రెండు జీవితాలు ముడిపడే క్షణం. కానీ ఇద్దరికీ అది ఒక ఉరితాడు బిగించినట్లు అనిపించింది. మాంగళ్యధారణ, అర్జున్ చేతికి 3 ముళ్ళ తాళి ఇచ్చారు. మేళతాళాలు మిన్నంటాయి. అర్జున్ ఒక్క క్షణం ఆగాడు. ఈ 3 ముళ్ళు వేస్తే ఇక వెనక్కి తిరిగే దారి లేదు. ఎదురుగా వెన్నెల తల వంచుకుని ఉంది. ఆ మెల్లో తాళి కడుతూ ఉంటే వెన్నెల కళ్ళ నుంచి 2 చుక్కల కన్నీళ్ళు రాలాయి. ఆ తాళి మీద పడ్డాయి. అది ఎవరు గమనించలేదు, ఒక అర్జున్ తప్ప. ఆ కన్నీటి చుక్కలు అతన్ని కాల్చేశాయి. నేను తప్పు చేస్తున్నానా అన్న సందేహం అతనిలో కలిగింది. కానీ అప్పటికే ముడిపడిపోయింది. అక్షంతలు వేస్తున్నప్పుడు రాఘవయ్య గారు ఆనందంతో కూతుర్ని చూస్తున్నారు. ఆ చూపు వెన్నెలకి ధైర్యాన్ని ఇవ్వలేదు. కానిక తన జీవితం నాది కాదు అని నిజాన్ని గుర్తు చేసింది. ఆ రాత్రి శోభనం. చక్రవర్తి గారి విల్లాలో అర్జున్ బెడ్రూమ్ని పూలతో పండ్లతో అలంకరించారు. గది నిండా మల్లెపూల వాసన గుప్పుమంటుంది. ఆ వాసన వెన్నెలకి ఊపిరి ఆడకుండా చేస్తుంది. గాయత్రి గారు మరికొందరు స్త్రీలు వెన్నెలని గదిలోకి తీసుకువచ్చారు. ధైర్యంగా ఉండమ్మా, అర్జున్ చాలా మంచివాడు.
నీ అదృష్టం బాగుండి ఈ ఇంటికి వచ్చావు అని చెప్పి వెన్నెలని లోపలికి తోసి తలుపు వేశారు. తలుపు శబ్దం వెన్నెల గుండెలో బాంబులా పేలింది. విశాలమైన ఆ గదిలో ఆమె ఒంటరిగా నిలబడింది. ఏసి చల్లదనం కూడా ఆమెకు చెమటలు పట్టిస్తుంది. భయం, కోపం, అయోమయం అన్ని ఎమోషన్స్ ఒకేసారి ఆమెను చుట్టుముట్టాయి. ఈ రాత్రి ఏం జరుగుతుంది? నేను అతనికి లొంగిపోవాలా? అస్సలు కుదరదు. ఆ మనసు గట్టిగా హెచ్చరించింది. కాసేపటికి తలుపు తెరుచుకుంది. అర్జున్ లోపలికి వచ్చాడు. షేర్వాణి తీసేసి క్యాజువల్ కుర్తా పైజామాలో ఉన్నాడు. అతను చాలా అలసిపోయినట్లు ఉన్నాడు. చేతిలో ఉన్న పాల గ్లాసును టేబుల్ మీద పెట్టి మంచం మీద కూర్చున్నాడు. వెన్నెల గోడ కానుకొని భయంగా అతన్నే చూస్తుంది. అర్జున్ తల తిప్పి ఆమెను చూశాడు. అక్కడ ఎందుకు నిలబడ్డావు? కూర్చో అన్నాడు మామూలుగా. నాకు భయం లేదు, అసహ్యం మాత్రమే ఉంది. వెన్నెల గొంతు పెంచింది. ఆమెలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. నాతో నాటకాలు ఆడారు. బాల్కాన్లో రిజెక్ట్ చేస్తానని చెప్పి కిందకి రాగానే మాట మార్చారు. మీరు మగాడేనా? ఒక ఆడదాని జీవితంతో ఆడుకోవడానికి సిగ్గుగా లేదా? అర్జున్ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, విసుగు ఉంది. లిజన్ వెన్నెల, డ్రామాలు ఆపేసేయి. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. ఏం నిజాలు? మా నాన్న అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్నారనా? డబ్బు ఉందని మనుషులని కొనుక్కోవచ్చు అనుకున్నారా? వెన్నెల నిలదీసింది. అవును, అర్జున్ గట్టిగా అరిచాడు. అవును, నీ కొనుక్కున్నాను. మీ నాన్న చేసిన అప్పులు ఎంతో తెలుసా? 2 కోట్లు. ఆ విషయం నీకు తెలుసా? రేపో మాపో బ్యాంకు వాళ్ళు వచ్చి మీ ఇంటిని జప్తు చేసి మిమ్మల్ని రోడ్డు మీదకు లాగేవారు. మీ నాన్నకు హార్ట్అటాక్ వచ్చి ఉండేది. ఆ పరిస్థితి రాకూడదని మా డాడ్ మీ అప్పులని క్లియర్ చేశారు. దానికి కృతజ్ఞతగా మీ నాన్న నిన్ను నాకిచ్చి కట్టబెట్టారు. వెన్నెల నోట మాట రాలేదు. ఆమెకు తన తండ్రి అప్పుల్లో ఉన్నాడని తెలుసు, కానీ ఇంత పెద్ద మొత్తం అని తెలియదు. ఆమె కాళ్ళు వణికాయి. మంచుని పట్టుకుంది. సో అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నేను చేసింది మోసం కాదు, త్యాగం. నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు డ్రీమ్స్ ఉన్నాయి. కానీ మా నాన్న కోసం, మీ కుటుంబం కోసం ఈ తాళి కట్టాను. అర్జున్ మాటలు కత్తిలా ఉన్నాయి. అంటే తన తండ్రి తన్ని అమ్మాడా లేక రక్షించాడా? వెన్నెలకు అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం అర్థమైంది. అర్జున్ దృష్టిలో తను ఒక భారం, ఒక వ్యాపార ఒప్పందం. అయితే ఇప్పుడు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను మీ అప్పు తీర్చడానికి వచ్చిన వస్తువునా? వెన్నెల కన్నీళ్లతో అడిగింది. తన్ని తాను రక్షించుకోవడానికి చేతులు అడ్డం పెట్టుకుంటూ. అర్జున్ ఆమె కళ్ళల్లో భయాన్ని చూశాడు. అతను ఒక అడుగు వెనక్కి వేశాడు. చీ, నన్ను అంత నీచంగా ఊహించుకోకు వెన్నెలా. నాకిష్టం లేని దాన్ని నీ ముట్టుకోను. ఈ పెళ్ళి కేవలం ప్రపంచం కోసం, మా నాన్న కోసం మాత్రమే. అతను దిండు ఒకటి తీసుకొని మంచం మధ్యలో పెట్టాడు. ఇది మన సరిహద్దు. ఈ గదిలో మనం భార్యాభర్తలు కాదు, కేవలం రూమ్మేట్స్. నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను తాకను. బయట ప్రపంచానికి మాత్రం మనం హ్యాపీ కపుల్గా నటించాలి. అర్థమైందా? వెన్నెల ఆశ్చర్యంగా చూసింది. ఆమె ఊహించిన దానికి జరుగుతున్న దానికి సంబంధం లేదు. అతడు మృగం అనుకుంది, కానీ ఏదో తెలియని నిజాయితీ అతనిలో కనిపించింది. నిజంగానా? నమ్మలేనట్లు అడిగింది. అర్జున్ చక్రవర్తి మాటకు కట్టుబడి ఉంటాడు. బిజినెస్లో అయినా లైఫ్లో అయినా అని చెప్పి అర్జున్ లైట్ ఆఫ్ చేసి మంచం ఒకవైపు పడుకొని దుప్పటి కప్పుకున్నాడు. గుడ్ సాంప్రదాయాలంటూ మా అమ్మ ప్రాణం తీస్తుంది. పడుకో. గదిలో చీకటి అలుముకుంది. వెన్నెల అక్కడే నిలబడిపోయింది. కాసేపటి తర్వాత నెమ్మదిగా మంచం రెండో వైపు అంచున ముడుచుకొని పడుకుంది. మధ్యలో ఉన్న దిండు ఒక గోడలా అనిపించింది. శారీరకంగా వారు ఒకే మంచం మీద ఉన్న మానసికంగా వారి మధ్య వేల మైళ్ళ దూరం ఉంది. వెన్నెలకి నిద్ర రావటం లేదు. కళ్ళు మూసుకుంటే భవిష్యత్తు ఆగమ్య గోచరంగా కనిపిస్తుంది. ఇది పెళ్లి కాదు, ఒప్పందం. ఈ జైలు నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ అలసిపోయి ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. తెల్లవారుజామున సూర్యకిరణాలు కిటికీలోంచి పడుతున్నాయి. అలవాటు ప్రకారం వెన్నెల కళ్ళు తెరిచింది. పక్కన చూస్తే అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలో అతని ముఖం చాలా ప్రశాంతంగా,
పసి పాపలా ఉంది. ఇతను మంచివాడా చెడ్డవాడా అన్న మీమాంస ఆమెలో మొదలైంది. అంతలో తలుపు కొట్టిన శబ్దం. అర్జున్, వెన్నెల లేచారాం. బయట నుంచి గాయత్రి గారి గొంతు. వెన్నెల ఉల్లిక్కి పళ్ళేచింది. అర్జున్ కూడా కళ్ళు నులుముకుంటూ లేచాడు. ఇద్దరి చూపులు కలిశాయి. రాత్రి జరిగిన ఒప్పందం ఇద్దరికి గుర్తొచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మేనేజ్ చేస్తా. అర్జున్ గొంతులో మళ్ళీ అదే గాంభీర్యం. వెన్నెల బాత్రూంలోకి వెళ్ళింది. అద్దంలో తన్ని తాను చూసుకుంది. మెల్లో తాళిం, నుదుటిన కుంకుమ. ఇది నా కొత్త అవతారం. ఈ యుద్ధంలో నేను గెలవాలి, నా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. అర్జున్ అప్పటికే లేచిపోయాడు. బాల్కాన్లో జిమ్ ట్రాక్ ప్యాంట్తో వర్కౌట్ చేస్తూ కనిపించాడు. చెవిలో బ్లూటూత్ పెట్టుకొని సీరియస్గా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వెన్నెల బెడ్ దిగి బాల్కాన్ వైపు వెళ్ళింది. అర్జున్ ఆమెను గమనించి ఫోన్ మ్యూట్ చేసి గుడ్ మార్నింగ్ అన్నాడు యాంత్రికంగా. గుడ్ మార్నింగ్. వెన్నెల కూడా అంతే యాంత్రికంగా చెప్పింది. గంటలో కింద బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఈలోపు నువ్వు రెడీ అవ్వాలి. మా అమ్మ పద్ధతులు చాలా స్ట్రిక్ట్. కొత్త కోడలు ఆలస్యంగా లేస్తే ఆమెకు నచ్చదు. సో బీ ఫాస్ట్. అర్జున్ హెచ్చరించి మళ్ళీ వర్కౌట్లో మునిగిపోయాడు. వెన్నెలకి కోపం వచ్చింది. కనీసం కొత్త ప్లేస్ ఎలా ఉంది ఏంటని అడగడు. ఆర్డర్స్ మాత్రం వేస్తున్నాడు అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బయటకు రాగానే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పట్టిచీరను చూసి నిట్టూర్చింది. ఇంట్లో ఉంటే చుడిదార్ వేసుకుని ఎంత ఫ్రీగా ఉండేదో ఇప్పుడు ఈ బరువును మోయాలి. కష్టపడి ఈ పట్టిచీర కట్టుకుని జల్లో మల్లెపూలు పెట్టుకుని నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుంది. అచ్చమైన గృహలక్ష్మిలా ఉంది. కానీ ఆ ప్రతిబింబం తంది కాదని ఆమెకు తెలుసు. అది చక్రవర్తి గారి కోడలు అనే పాత్ర మాత్రమే. హాల్లో వెన్నెల మెట్లు దిగుతూ ఉండగా కింద గాయత్రి గారు పూజ గదిలో దీపాలు వెలిగిస్తున్నారు. ఇల్లంతా సాంబ్రాణి పొగతో భక్తి గీతాలతో నిండి ఉంది. రామ వెన్నెల లక్ష్మీదేవి నడిచి వచ్చినట్టుగా ఉంది. గాయత్రి గారు కోడల్ని చూడగానే మురిసిపోతూ అన్నారు. పద, దేవుడికి దండం పెట్టుకోం. వెన్నెల వినయంగా వెళ్ళి దేవుడి ముందు నిలబడింది. దేవుడా, ఎందుకీ పరీక్ష పెట్టాం? నా చదువు, నా ఆశయం ఏమయ్యాయి? ఈ నాటకం ఎంతకాలం ఆడాలి అని మనసులోనే మొరపెట్టుకుంది. హారతి తీసుకుంటూ ఉండగా వెనక నుంచి చక్రవర్తి గారు వీల్ చైర్లో వచ్చారు. గుడ్ మార్నింగ్ అమ్మా. రాత్రి నిద్ర పట్టిందాం? కొత్త ఇల్లు కదా, అలవాటు పడ్డానికి టైం పడుతుంది. చక్రవర్తి గారు ఆప్యాయంగా అడిగారు. ఆయన గొంతులో ఉన్న వాత్సల్యం వెన్నెల కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తన తండ్రి గుర్తొచ్చారు. బానే పట్టింది మామయ్య గారు అని అబద్ధం చెప్పింది. అంతలో అర్జున్ తయారై కిందికి వచ్చాడు. ఆఫీస్ వేర్లో చేతిలో బ్లేజర్ పట్టుకొని చాలా హడావిడిగా ఉన్నాడు. అర్జున్ పూజ గదికి రా, కనీసం ఈ రోజైనా దండం పెట్టుకో. గాయత్రి గారు పిలిచారు. అర్జున్ అయిష్టంగానే వచ్చి దండం పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న వెన్నెల వైపు చూశాడు. ఆమె సాంప్రదాయబద్ధంగా చాలా అందంగా ఉంది. కానీ ఆ విషయాన్ని పైకి చెప్పకుండా బ్రేక్ఫాస్ట్ అడినా నాకు లేట్ అవుతుంది అన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. రకరకాల టిఫిన్స్ వడ్డించి ఉన్నాయి. వెన్నెల, ఈరోజు నువ్వు వడ్డించు, కొత్త కోడలు కదా, గాయత్రి గారు ఆదేశించారు. వెన్నెల తరబడుతూ గరిటె తీసుకుంది. అర్జున్ ప్లేట్లో ఇడ్లీలు వేస్తూ ఉంటే ఆమె చేయి వణికింది. అర్జున్ అది గమనించి చాలే నేను వేసుకుంటాని గరిటె తీసుకున్నాడు. కానీ గాయత్రి గారు ఊరుకోలేదు. అదేంటి అర్జున్, భార్య వడ్డిస్తూ ఉంటే వద్దంటావు, వెయ్యని అని అన్నారు. వెన్నెల మళ్ళీ వడ్డించింది. అర్జున్ మౌనంగా తింటున్నాడు. అక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. అర్జున్, వెన్నెల ఒక ముఖ్య విషయం. గాయత్రి గారు గొంతు సవరించుకున్నారు. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుందాం అనుకుంటున్నాను. కొత్త జంట చేత చేయిస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. అర్జున్ తింటున్న వాడల్లా ఆగిపోయాడు. మామ్, రేపు నాకు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. వ్రతం అంటే గంటల తరబడి కూర్చోవాలి, నాకు కుదరదు అని కరాఖండిగా చెప్పాడు. అర్జున్, బిజినెస్ కంటే బంధాలు ముఖ్యం. పెళ్ళైన 3వ రోజే వ్రతం చేయటం ఆచారం. క్లయింట్ మీటింగ్ వాయిదా వేసుకో, చక్రవర్తి గారు గట్టిగా చెప్పారు. అర్జున్ అసహనంగా స్పూన్ ప్లేట్లో విసిరేసి, ఎప్పుడు చూసినా ఆచారాలు, సెంటిమెంట్లు. సరే, కానీ మధ్యాహ్నం 1 గంట కల్లా అయిపోవాలి.
ఆ తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఉండను అని లేచి వెళ్ళిపోయాడు. వెన్నెల అక్కడే నిలబడిపోయింది. తను కూడా నాకిష్టం లేదు అని చెప్పాలని ఉంది. కానీ ఆ ఇంట్లో ఆమె గొంతుకు ఇంకా స్వేచ్ఛ రాలేదు. మధ్యాహ్నం అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి గారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు వెన్నెల, గాయత్రి గారు మాత్రమే ఉన్నారు. ఇదే వెన్నెలకి అసలైన పరీక్ష. వెన్నెల ఈ డ్రామా గాయత్రి గారు సోఫాలో కూర్చొని పిలిచారు. పక్కన కొన్ని పాత ఫోటో ఆల్బమ్స్, నగల బాక్సులు ఉన్నాయి. వెన్నెల వెళ్ళి కూర్చుంది. చూడు వెన్నెల, ఈ ఇల్లు చూడ్డానికి మోడ్రన్గా ఉన్న మా మూలాలు చాలా సాంప్రదాయమైనవి. అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా మొండివాడు. వాడిని దారిలో పెట్టే బాధ ఇప్పుడు నీదేం. వాడి కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. గాయత్రి గారు క్లాస్ మొదలుపెట్టారు. వెన్నెల మౌనంగా వింటుంది. అలాగే ఇంకో విషయం, నువ్వు చదువుకున్న దానివి అని నాకు తెలుసు. కానీ మా ఇంటి కోడళ్ళు ఉద్యోగాలు చేయటం మాకు అలవాట్లేదు. ఇంటి బాధలు చూసుకుంటూ భర్త అవసరాలు కనిపెట్టి ఉంటే చాలు. అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? ఆ మాట వినగానే వెన్నెల గుండెలో రాయి పడినట్టయింది. అత్తయ్య గారు, నేను ఎంటెక్ గోల్డ్ మెడలిస్టు. నాకు సివిల్స్ రాయాలని ఉంది. అది నా చిన్నప్పటి కళ. వెన్నెల నెమ్మదిగా చెప్పింది. గాయత్రి గారు నవ్వారు. కానీ ఆ నవ్వులో వెటకారం ఉంది. కళలు పెళ్లి కాకముందు ఉంటాయి, పెళ్ళయ్యాక బాధలు మాత్రమే ఉంటాయి. కలెక్టర్ అయితే ఏం సాధిస్తావు? ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటూ ఇంటిని గాలి వదిలేస్తావా? ఈ ఇంటికి వారసునివ్వటం, ఈ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం కంటే గొప్ప ఉద్యోగం ఇంకేముంటుంది? ఇక ఆ టాపిక్ వదిలేయి. రేపు వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోం. గాయత్రి గారు లేచి వెళ్ళిపోయారు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. తన కళని ఇంత సులభంగా తీసిపారేశారు. నేను కేవలం పిల్లల్ని కనే యంత్రాన్నా అనే ఆలోచన ఆమెను కుదిపేసింది. ఆమె గబాగబా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళింది. సూట్ కేస్ తెరచి అడుగున దాచిన తన పుస్తకాలను బయటకు తీసింది. ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను గుండెలకు హత్తుకుంది. వాటి వాసన ఆమెకు ప్రాణం పోసినట్లు అనిపించింది. నేను వదులుకోను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆశయాన్ని చంపుకోను. అర్జున్తో మాట్లాడాలి. ఈ ఇంట్లో నాకు సపోర్ట్ దొరక్కపోయినా పర్లేదు, కనీసం చదువుకోవడానికి పర్మిషన్ అయినా కావాలి అని నిర్ణయించుకుంది. రాత్రి 9 గంటలు. అర్జున్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. టై లూజ్ చేసుకుంటూ గదిలోకి వచ్చాడు. గదిలో వెన్నెల సోఫాలో కూర్చొని ఏదో చదువుకుంటుంది. అర్జున్ అడుగుల చెప్పుడు విని పుస్తకం మూసేసింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఇంకా పడుకోలేదా? మీకోసమే చూస్తున్నాను, మాట్లాడాలి. వెన్నెల గొంతులో దృఢత్వం ఉంది. అర్జున్ ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ, ఏంటి ఈరోజు జరిగిన డ్రామా చాలేదా? మళ్ళీ ఏమైంది అన్నాడు చిరాగ్గా. మీ అమ్మగారు నేను జాబ్ చేయటానికి, చదువుకోవడానికి ఒప్పుకోవటం లేదు. ఇంటి పని మాత్రమే చేయాలట, వారసుని ఇవ్వాలట. వెన్నెల ఆవేశంగా చెప్పింది. నేను మీతో ఒప్పందం చేసుకుంది దీనికోసం కాదు. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కాదు, కనీసం నా దారికి అడ్డు రాకుండా ఉంటారని. అర్జున్ వాటర్ బాటిల్ పక్కన పెట్టి సోఫాలో ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. వెన్నెల ప్రాక్టికల్గా ఆలోచించు. మా అమ్మ ఓల్డ్ స్కూల్ థాట్స్ ఉన్న మనిషి. ఆమెను మార్చడం కష్టం. నువ్వు ఇప్పుడు వెళ్ళి నేను కలెక్టర్ అవుతానంటే ఆమె ఒప్పుకోదు. ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం వల్ల మా డాడీ హెల్త్ పాడవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అయితే నన్ను నా కళను చంపుకోమంటారా? వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు మీ బిజినెస్, మీ మీటింగ్స్ అన్నీ చేసుకున్నారు. మరి నేను కేవలం వంటింటికి పరిమితం అవ్వాలా? అర్జున్ ఒక క్షణం ఆలోచించాడు. వెన్నెల బాధలో న్యాయముంది. తను స్వార్థపరుడే కావచ్చు, కాని క్రూరుడు కాదు. సరే, ఒక పని చేద్దాం, అర్జున్ అన్నాడు. నువ్వు చదువుకో, కానీ సీక్రెట్గా. ఏంటి సీక్రెట్గానా? వెన్నెల ఆశ్చర్యపోయింది. అవును, పగలు నువ్వు మా అమ్మకు కావలసిన కోడలుగా నటించు. ఇంటి పనులు, పూజలు అన్నీ మేనేజ్ చేయి. రాత్రిళ్ళు లేదా ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ గదిలో చదువుకో. నేనెవరికి చెప్పను. నీకు కావాల్సిన మెటీరియల్స్, కోచింగ్ నోట్స్ అన్నీ నేను తెచ్చిస్తాను. వన్స్ నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేసి ర్యాంక్ కొట్టాక అప్పుడు మా అమ్మే ఒప్పుకుంటుంది.
సక్సెస్ని ఎవరు కాదనిలేరు. వెన్నెలకి ఇది విచిత్రంగా అనిపించింది. దొంగచాటుగా చదువుకోవడమా? కానీ ప్రస్తుతానికి ఇంతకంటే వేరే దారి లేదు. నిజంగా హెల్ప్ చేస్తారా? అనుమానంగా అడిగింది. చూడు, మనది లవ్ మ్యారేజ్ కాదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా లేదు. కానీ ఒక మనిషిగా నీ గోల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. నువ్వు సివిల్స్ కొడితే నాకేం నష్టం లేదు. పైగా నా భార్య కలెక్టర్ అంటే నాకే గర్వం. సో డీల్. అర్జున్ చేయి ముందుకు చాచాడు. వెన్నెల ఆలోచించింది. అతని చేతిని అందుకుంది. డీల్. కానీ మీ అమ్మగారు మరీ ఎక్కువ విసిగిస్తే మాత్రం నేను ఊరుకోను. అది అప్పుడు చూద్దాం. ఇప్పుడు పడుకో. రేపు వ్రతం ఉంది. అది ఒక పెద్ద సర్కస్లా ఉంటుంది. శక్తిని దాచుకో అని అర్జున్ నవ్వుతూ తన వైపు బెడ్ మీదకు వెళ్ళాడు. వెన్నెలకి ఆ చిన్న నవ్వు, ఆ మాటలు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కనీసం ఇతను పూర్తిగా శత్రువు కాదు అని అనుకుంది. పుస్తకాన్ని దాచిపెట్టి నిద్రకు ఉపక్రమించింది. మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. పట్టుచీరల రెపరెపలు, నగల తలతలలు, పిల్లల అల్లరితో సందడిగా ఉంది. వెన్నెల బంగారు రంగు పట్టుచీరలో తలనిండా పూలతో చాలా బరువుగా ఫీల్ అవుతుంది. అర్జున్ పట్టె పంచలో రాజకుమారులా ఉన్నాడు, కానీ అతని మొహంలో ఇబ్బంది సుష్టంగా కనిపిస్తుంది. పీటల మీద ఇద్దరు కూర్చున్నారు. హోమగుండం నుంచి పొగ వస్తుంది. అమ్మ భర్త చేయి పట్టుకుని అక్షింతలు వేయి పంతులు గారు చెప్పారు. వెన్నెల అర్జున్ చేతిని పట్టుకుంది. అందరూ చూస్తూ ఉండటంతో అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ప్రేమ లేదు, కానీ మనం కలిసి నటించాలి అనే సంకేతం ఉంది. వ్రతం మధ్యలో ఒక సంఘటన జరిగింది. అర్జున్ ఫోన్ పక్కన పెట్టేసి పూజలో కూర్చున్నాడు. కానీ అతని ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతుంది. అది గమనించిన గాయత్రి గారు, ఫోన్ సైలెంట్లో పెట్టు అర్జున్ అని గద్దించాడు. కానీ వెన్నెల స్క్రీన్ వైపు చూసింది. దాని మీద ప్రియా కాలింగ్ అని పేరు కనిపిస్తుంది. ఒక్కసారి కాదు, 10 సార్లు అదే నెంబర్ నుంచి కాలు. వెన్నెలకి అనుమానం వచ్చింది. ప్రియ ఎవరు? అర్జున్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంటే నాతో ఎందుకు చెప్పలేదు? అందుకేనా ఈ పెళ్ళి ఇష్టం లేదన్నాడు అనే ప్రశ్నలు ఆ మెదన్ని తొలిచేశాయి. పూజ పూర్తయ్యాక తీర్థం తీసుకుంటున్నప్పుడు వెన్నెల నెమ్మదిగా అర్జున్ చెవిలో అడిగింది, ప్రియ ఎవరు? అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని మొహంలో రంగులు మారాయి. అప్పటిదాకా ఉన్న కాన్ఫిడెన్స్ పోయి భయం, ఆందోళన కనిపించాయి. నీకు అనవసరం, నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవద్దని చెప్పాను కదా అని విసురుగా లేచి వెళ్ళిపోయాడు, ప్రసాదం కూడా తీసుకోకుండా. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమైందమ్మా అని ఒక బంధువు అడిగింది. ఏం లేదు పిన్నిగారు, ఆఫీస్ అర్జెంట్ కాలు అని వెన్నెల కవర్ చేసింది. కానీ ఆ మనసులో మాత్రం తుఫాన్ రేగింది. ఇంట్లో అత్తగారి పోరు, గదిలో చదువు పోరాటం, ఇప్పుడు ఈ ప్రియా అనే కొత్త సమస్య. అర్జున్ ఏదో దాస్తున్నాడు, అది కనుక్కోవాలి అని వెన్నెల గట్టిగా నిర్ణయించుకుంది. అక్కడ అర్జున్ బాల్కనీలోకి వెళ్ళి వణుకుతున్న చేతులతో ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేశాడు. హలో ప్రియా, నీకెన్నిసార్లు చెప్పాలి కాల్ చేయొద్దని? నాకు పెళ్ళయింది అని అరిచాడు. అవతల నుంచి వినిపించిన మాటలకు అర్జున్ మొహంలో నెత్తురు చుక్కలేదు. అతను గోడ కానుకొని నిలబడిపోయాడు. ఆ దృశ్యాన్ని వెన్నెల దూరం నుంచి గమనిస్తుంది. బాల్కాన్లో నిలబడిన అర్జున్ ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉన్నాడు. నాకు పెళ్ళయింది అని చెప్పగానే ఫోన్ కట్ చేసిన అతని చేతులు వణుకుతున్నాయి. వెనక నుంచి అడుగుల చెప్పుడు వినిపించడంతో ఉలిక్కి పడి తిరిగాడు. వెన్నెల గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఇందాకటి భయం లేదు, ఒక తీక్షణమైన చూపు ఉంది. అది ఒక పోలీస్ ఆఫీసర్ నేరస్తుని చూస్తున్నట్టుగా ఉంది. అర్జున్ గారు, వెన్నెల గొంతులో గాంభీర్యం. ఎవరా ప్రియా? మీ పాస్ట్ గురించి నాకు అనవసరమని మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను మీ భార్యని, ఈ ఇంటి కోడల్ని. మీ గతం నా వర్తమానాన్ని, భవిష్యత్తుని దెబ్బతీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అర్జున్ ఫోన్ జోబులో పెట్టుకొని తడి ఆరిన గొంతును సవరించుకుంటూ ఉన్నాడు. అతను వెన్నెల కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. వెన్నెల, కొన్ని విషయాలు తెలియకపోవటమే మంచిది. అది నా గతం కాదు, ఒక పీడకల. దాన్ని నువ్వు తవ్వి తీయకు. మన ఒప్పందం ప్రకారం నువ్వు నీ చదువు మీద దృష్టి పెట్టు, నేను నా సమస్యల్ని చూసుకుంటాను అని చెప్పి
అర్జున్ గదిలోకి వెళ్ళిపోయాడు. వెన్నెల అతను వెనక్కి వెళ్ళింది. సమస్యలు పంచుకుంటే తగ్గుతాయంటారు. మనం ప్రేమికులం కాకపోవచ్చు, కానీ ఒకే గదిలో ఉంటున్నాం. రేపొద్దున ఆ అమ్మాయి ఇంటికి వచ్చి గొడవ చేస్తే సమాధానం చెప్పవలసింది నేను. అప్పుడు మీ అమ్మగారికి ఏం చెప్తారు? అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి వెన్నెల భుజాలు పట్టుకున్నాడు. అతని పట్టులో ఆవేశం ఉంది. ఆమె రాదు, రాకూడదు, ఇంకోసారి ఆ పేరెత్తకు, ప్లీజ్ నన్ను వదిలేయ్ అని వేడుకున్నట్టుగా చెప్పి బాత్రూంలోకి వెళ్ళి తలుపు గట్టిగా వేసుకున్నాడు. వెన్నెల అక్కడే స్తంభించకపోయింది. అర్జున్ కళ్ళల్లో ఆమె చూసింది కోపం కాదు, భయం, తీవ్రమైన భయం. అర్జున్ లాంటి గంభీరమైన వ్యక్తి దేనికి భయపడుతున్నాడు? ఆ ప్రియ ఎవరు? ప్రేయసా, లేక అర్జున్ ఆమెకి ఏదైనా అన్యాయం చేశాడా? వెన్నెల మెదల్లో వందల ప్రశ్నలు, కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయం అర్జున్ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. ఉదయమే లేచి ఆఫీస్కి రెడీ అయ్యాడు. వెన్నెలతో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. వెన్నెలకు అర్థమైంది ఆ టాపిక్ ఇప్పట్లో తేలదు అని. తను ఫోకస్ చేయవలసింది తన చదువు మీద అని ఆమె తనకు తాను గుర్తు చేసుకుంది. కానీ గాయత్రి గారి రూపంలో ఆమెకు అసలైన ఛాలెంజ్ ఎదురైంది. వెన్నెల, ఇంకా గదిలోనే ఏం చేస్తున్నావు? కింద పనివాళ్ళు వచ్చారు. వాళ్ళ చేత ఇల్లంతా శుభ్రం చేయించి వంట పని చూసుకోం. గాయత్రి గారి పిలుపు వినిపించింది. వెన్నెల కిందికి వెళ్ళింది. వంటిల్లు ఒక యుద్ధభూమిలా ఉంది. ఈరోజు మన చుట్టాలు వస్తున్నారు. కనీసం 10 రకాల వంటలు ఉండాలి. పులిహోర, గారెలు, పాయసం, 2 రకాల కూరలు, అన్నీ నువ్వే దగ్గరుండి చేయించాలి. రుచి ఏమాత్రం తేడా వచ్చినా బాగోదు. గాయత్రి గారు ఆర్డర్ వేశారు. 10 రకాల అత్తయ్య గారు. అంతమంది వస్తున్నారా? వెన్నెల ఆశ్చర్యంగా అడిగింది. 4 వచ్చినా 40 మంది వచ్చినా చక్రవర్తి గారి ఇంట్లో మర్యాదలు రాజుల కాలం నాటిలాగానే ఉండాలి. ఇది మా ఆచారం, నువ్వు నేర్చుకో అని చెప్పి గాయత్రి గారు వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. వెన్నెల నడుం బిగించింది. తనలో ఉన్న పట్టుదల బయటకు వచ్చింది. ఇదే నా ఫస్ట్ ఎగ్జామ్ అనుకుంటా. దీన్ని త్వరగా ఫినిష్ చేస్తేనే నాకు చదువుకోవడానికి టైం దొరుకుతుంది అని మనసులో అనుకుంది. ఆమె పని వాళ్ళని చాలా తెలివిగా ఆర్గనైజ్ చేసింది. కూరగాయలు తరిగే వాళ్ళని ఒక పక్క, పిండి రుబ్బే వాళ్ళని ఇంకో పక్క పెట్టి తను మెయిన్ వంటకం దగ్గర నిలబడింది. ఇంజనీరింగ్లో నేర్చుకున్న టైం మేనేజ్మెంట్ని వంటింట్లో వాడింది. మామూలుగా 3 గంటలు పట్టే పనిని 2 గంటల్లో పూర్తి చేసింది. మధ్యాహ్నం 1 గంట కల్లా డైనింగ్ టేబుల్ మీద గుమగుమలాడే వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. చుట్టాలు వచ్చారు. అందరూ వంటలు తిని మెచ్చుకున్నారు. గాయత్రి, నీ కోడల చేతిలో అమృతం ఉంది, పాయసం అద్భుతంగా ఉంది అని ఒక ముసలావిడ మెచ్చుకుంది. గాయత్రి గారి మొహంలో చిన్న అసూయ, గర్వం 2 కనిపించాయి. అంతా నా ట్రైనింగ్ లేండి అన్నారు నవ్వుతూ. వెన్నెల మాత్రం అలసిపోయి వంటింట్లోని కుర్చీలో కులబడింది. కాళ్ళు లాగుతున్నాయి. అప్పుడే ఆమెకు అర్జున్ మాటలు గుర్తొచ్చాయి. నీకు కావలసిన బుక్స్ తెస్తాను. ఆ మాట ఆమెకి కొత్త ఎనర్జీనిచ్చింది. ఎలాగైనా రాత్రికి చదువుకోవాలి. రాత్రి 8 గంటలు అర్జున్ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద బ్యాగ్ ఉంది. నేరుగా గదిలోకి వెళ్ళాడు. వెన్నెల అప్పుడే ఫ్రెష్ అయి వచ్చింది. అర్జున్ ఆ బ్యాగ్ని సోఫా మీద పెట్టాడు. ఇవిగో నీకు కావలసిన లేటెస్ట్ సివిల్ మెటీరియల్, ఢిల్లీలోని టాప్ ఇన్స్టిట్యూట్ నోట్స్ ఇవి. ఇంకా ట్యాబ్లో కొన్ని ఆన్లైన్ క్లాసులు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఈ హెడ్ఫోన్స్ వాడుకో అని చెప్పి టేబుల్ మీద పెట్టాడు. వెన్నెల కళ్ళు మెరిశాయి. ఆ బ్యాగ్ని తెరిచి చూసింది. పాలిటీ, ఎకనామీ, మిస్టరీ అన్నీ, పాలిటీ, ఎకనామీ, హిస్టరీ అన్ని ప్రామాణికమైన పుస్తకాలు. అవి సంపాదించడానికి చాలా కష్టపడాలి. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెన్నెల ఆనందంగా చెప్పింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో అర్జున్ ఒక మంచి మనిషిగా కనిపించాడు. థ్యాంక్స్ అక్కర్లేదు, నువ్వు గెలిస్తే చాలు. ఇప్పుడు త్వరగా డిన్నర్ ముగించిరాం, రాత్రంతా చదువుకోవచ్చు అన్నాడు అర్జున్. కానీ ప్రియ విషయం వెన్నెల నోటి దాకా వచ్చింది కానీ ఆపేసింది. ఇప్పుడు ఈ మంచి వాతావరణాన్ని పాడు చేయడం ఆమెకు ఇష్టం లేదు. ఆ రాత్రి గదిలో ఒక విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గది ఒక పక్క అర్జున్ తన ల్యాప్టాప్లో బిజినెస్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. మరోపక్క వెన్నెల టేబుల్ ల్యాంప్ వెలుతురులో పుస్తకాల్లో మునిగిపోయింది.
మధ్యలో ఉన్న మంచం ఖాళీగా ఉంది. నిశ్శబ్దం ఉంది. కానీ అది ఇబ్బందిగా లేదు. ఇద్దరు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు వెన్నెలకి ఏదైనా డౌట్ వస్తే అర్జున్ వైపు చూసేది. కానీ అడగటానికి మొహమాట పడేది. రాత్రి 11 గంటలు దాటింది. వెన్నెల కళ్ళు నిద్రతో బరువెక్కుతున్నాయి. తల పుస్తకం మీద వాలిపోయింది. అర్జున్ ల్యాప్టాప్ మూసేసి ఆమె వైపు చూశాడు. వెన్నెల అమాయకంగా నిద్రపోతుంది. ఆమె మొహంలో పన్న జుట్టును సరిచేయబోయి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. సారీ వెన్నెల, నిన్ను ఒక సమస్యలో ఇరికించాను. కానీ ప్రియా విషయం తెలిస్తే నువ్వు నన్ను ద్వేషిస్తావు. అందుకే చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకొని ఆమె మీద ఒక దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేశాడు. 3 రోజుల తర్వాత పరిస్థితులు కొంచెం కుదుటపడ్డాయి అనుకున్న సమయంలోనే మళ్ళీ తుఫాను మొదలైంది. ఆదివారం మధ్యాహ్నం అర్జున్ ఇంట్లోనే ఉన్నాడు. వెన్నెల వంటింట్లో అత్తగారికి సహాయం చేస్తుంది. అర్జున్ ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టి ఉంది. అతను బాత్రూంలో ఉన్నాడు. అకస్మాత్తుగా అర్జున్ ఫోన్ మోగింది. మెసేజ్ టోన్. వెన్నెల హాల్లోకి వచ్చి నీళ్లు తాగుదామని అనుకుంది. ఫోన్ స్క్రీన్ వెలుగుతూ ఉండటంతో ఆమె చూపు అటువైపు వెళ్ళింది. లాక్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ కనిపిస్తుంది. సెండర్ ప్రియా మెసేజ్. ఇదే లాస్ట్ వార్నింగ్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఉన్న కేఫ్కి రా. రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఐ విల్ డై. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. ఐ విల్ డై అనే మాట ఆమెను భయపెట్టింది. ఇది మామూలు ప్రేమ వ్యవహారం కాదు. ఏదో బ్లాక్మెయిల్ లేదా సూసైడ్ థ్రెట్లా ఉంది. అంతలో అర్జున్ బాత్రూం నుంచి వచ్చాడు. వెన్నెల ఫోన్ వైపు చూడడం గమనించి పరుగున వచ్చి ఫోన్ లాక్కున్నాడు. స్క్రీన్ మీద మెసేజ్ చదవగానే అతని ముఖం పాలిపోయింది. నువ్వు చదివావా? అర్జున్ కఠినంగా అడిగాడు. అర్జున్, ఆ అమ్మాయి చనిపోతానని బెదిరిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మనం పోలీసులకు చెప్దామా? వెన్నెల ఆందోళనగా అడిగింది. గట్టిగా అరవకు, అమ్మ వింటుంది. అర్జున్ ఆమె నోటి మీద చెయ్యి వేసి ఆపాడు. అతను చాలా టెన్షన్తో ఉన్నాడు. ఇది పోలీస్ కేసు కాదు, పర్సనల్ ప్రాబ్లం. నువ్వు ఇందులో తలదూర్చకు. ఒక అమ్మాయి చావడానికి సిద్ధంగా ఉంటే అది పర్సనల్ ఎలా అవుతుంది? మీరు వెళ్తున్నారా? వెన్నెల నిలదీసింది. అవును, నేను వెళ్ళాలి, తప్పదు. అర్జున్ షర్ట్ వేసుకుంటూ చెప్పాడు. నేను కూడా వస్తాను. వెన్నెల గట్టిగా చెప్పింది. వద్దు, నువ్వు వస్తే సమస్య ఇంకా పెద్ద అవుతుంది. ప్లీజ్ వెన్నెల, నన్ను నమ్ము. నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని చెప్పి అర్జున్ కార్ తాళాలు తీసుకుని బయటకు పరిగెత్తాడు. వెన్నెల కిటికీలోని చూస్తుంది. అర్జున్ కారు వేగంగా గేట్ దాటి వెళ్ళిపోయింది. ఆ మనసులో కీడు శంకిస్తుంది. అర్జున్ ఏదో ప్రమాదంలోకి వెళ్తున్నాడు. నేను చూస్తూ ఊరుకోలేను అని అనుకుంది. కానీ ఆమె బయటకు వెళ్ళలేని పరిస్థితి. అత్తగారు హాల్లోనే టీవీ చూస్తున్నారు. సాయంత్రం 6 గంటలు. అర్జున్ వెళ్ళి గంట అయింది, ఇంకా రాలేదు. వెన్నెల ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఆందోళన పెరిగిపోతుంది. అప్పుడు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. జూబ్లీ హిల్స్లో విషాదం. ప్రముఖ వ్యాపారవేత్త కారుకి ప్రమాదం. లేదా ఆత్మహత్య యత్నమా? వెన్నెల గుండె గుబేలుమంది. టీవీ వాల్యూమ్ పెంచింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక యువతి బిల్డింగ్ పై నుంచి దూకటానికి ప్రయత్నించింది. అక్కడికి చేరుకున్న ఒక కార్ డ్రైవర్ ఆమెను కాపాడే ప్రయత్నంలో గాయపడినట్టు సమాచారం. ఆ కార్ నెంబర్ TS09. అది అర్జున్ కార్ నెంబర్. వెన్నెల చేతిలోంచి గ్లాస్ జారి కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి గాయత్రి గారు ఉలిక్కి పల్లేచారు. ఏమైంది వెన్నెల? ఎందుకలా వణికిపోతున్నావు? గాయత్రి గారు అడిగారు. వెన్నెల టీవీ వైపు చూపించింది. గాయత్రి గారు ఆ న్యూస్ చూసి షాక్ అయ్యారు. అర్జున్ అంటూ ఆమె స్పృహ తప్పి సోఫాలో పడిపోయారు. ఇల్లంతా గందరగోళం. చక్రవర్తి గారు హడావిడిగా వీల్ చైర్లో వచ్చారు. పనివాళ్ళు నీళ్లు తెచ్చారు. వెన్నెలకేం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క అత్తగారు పడిపోయారు, మరో పక్క భర్తకి ఏమైందో తెలియదు. ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఇది ఏడ్చే సమయం కాదు. మామయ్య గారు, మీరు అత్తయ్యని చూసుకోండి. డాక్టర్కి ఫోన్ చేయండి. నేను అర్జున్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి డ్రైవర్ని పిలిచి కారు తీయమని చెప్పింది. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు, నీ మేనేజర్ని పంపిస్తాను. చక్రవర్తి గారు వారించారు. లేదు మామయ్య గారు, నా భర్తకి నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను ఆపకండి అని చెప్పి వెన్నెల పరుగున బయటకు వెళ్ళింది.
ఆమె కారులో వెళ్తూ ఉంటే దారి పొడవునా ఒకటే ఆలోచన. అర్జున్కి ఏం కాకూడదు. ఆ ప్రియ ఎవరు? అసలు అక్కడ ఏం జరిగింది? హాస్పిటల్కి చేరుకుంది. ఎమర్జెన్సీ వార్డ్ బయట జనం గుమిగుడి ఉన్నారు. పోలీసులు ఉన్నారు. మీడియా వాళ్ళు కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. వెన్నెల ముసుగు వేసుకొని మీడియా కంట పడకుండా వెనుక దారిలోంచి లోపలికి వెళ్ళింది. రిసెప్షన్లో అడిగింది. అర్జున్ చక్రవర్తి రూమ్ నెంబర్. ఐసీలో ఉన్నారు. తలకు దెబ్బ తగిలింది. ఇప్పుడే చెప్పలేం. నర్స్ చెప్పిన మాట పిడుగులా పడింది. వెన్నెల కాళ్ళు తడబడ్డాయి. ఐసీయూ గ్లాస్ డోర్లోని చూసింది. అర్జున్ మంచం మీద ఉన్నాడు. తల కట్టు ఉంది. సెలెన్ ఎక్కిస్తున్నారు. కానీ వెన్నెలకి షాక్ అది కాదు. అర్జున్ మంచం పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె ఏడుస్తుంది. అర్జున్ చేతిని పట్టుకుని ఉంది. ఆమె జుట్టు చెదిరిపోయి ఉంది. చేతికి బ్యాండేజ్ ఉంది. ఆమె ప్రియా. వెన్నెలకి అర్థమైంది. అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వెన్నెల దగ్గరికి వచ్చాడు. మీరెవరు? నేను అర్జున్ భార్యని, వెన్నెల గట్టిగా చెప్పింది. ఆ మాట వినగానే లోపల ఉన్న అమ్మాయి తల తిప్పి చూసింది. ఆ మొహంలో పశ్చాత్తాపం లేదు. ఒక రకమైన పిచ్చిచూపు ఉంది. ఆమె బయటకు వచ్చింది. వెన్నెలకి ఎదురుగా నిలబడింది. నువ్వా భార్యవి? నువ్వు కేవలం తాళి కట్టుకున్న భార్యవి. కానీ అర్జున్ ప్రాణం నేను. ఈరోజు నన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని రిస్క్ చేశాడు. చూసావా అర్జున్కి నేనంటే ఎంత ప్రేమో? ఆ అమ్మాయి వెటకారంగా నవ్వింది. వెన్నెలకి కోపం నశాలానికి అంటింది. తన భర్త చావు బతుకుల్లో ఉంటే ఈ అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడుతుందా? నోర్మి! వెన్నెల గట్టిగా అరిచింది. ఆసుపత్రి కారిడార్ మొత్తం ప్రధ్వనించింది. వెన్నెల చేయి గాల్లో లేచి ఆ అమ్మాయి చెంప మీద చెల్లుమనిపించింది. ప్రేమ ఉంటే ప్రాణం పోసేలా చూసుకుంటారు. ఇలా ప్రాణం తీసేలా కాదు. నా భర్తకేమైనా అయితే నిన్ను చంపేస్తా. వెన్నెల కళ్ళల్లో రౌద్రం చూసి ఆ అమ్మాయి భయపడి వెనక్కి తగ్గింది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. అప్పుడు డాక్టర్ బయటకు వచ్చారు. మిసెస్ అర్జున్, నేనే డాక్టర్. వెన్నెల ఆతృతగా వెళ్ళింది. చూడండి, తలకు దెబ్బ గట్టిగానే తగిలింది. బ్లడ్ లాస్ ఎక్కువైంది. వచ్చే 24 గంటలు చాలా క్రిటికల్. ఆయన సృహలోకి వస్తేనే ఏమైనా చెప్పగలం, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది డాక్టర్ చెప్పారు. వెన్నెల ప్రపంచం కూలిపోయినట్లయింది. నిన్న రాత్రి తనతో మాట్లాడిన మనిషి, తనకు పుస్తకాలు తెచ్చిన మనిషి ఇప్పుడు ఇలా. ఆమె ఐసీ వైపు చూసింది. అర్జున్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. నువ్వు లేవాలి అర్జున్, లేచి నాకు నిజం చెప్పాలి. మన ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు అని మనసులో నిశ్శబ్దంగా రోధించింది. మరి తర్వాత ఏం జరగబోతుంది? అర్జున్ లేచి ప్రియ గురించి ఏం చెప్తాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.